అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ ప్రీవియస్ పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ చూద్దాం. ఈ పేపర్ సెషన్ 1 మార్చ్ 3, 2024 జరిగింది. సైకాలజీ బిట్స్ చూద్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, అలాగే పూర్తిగా చూడండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, పిగ్మలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత. కరెక్ట్ ఆన్సర్ 1, రోసెంథాల్ అండ్ జకోబ్సన్. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వానిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3, సాధికారతత్వ పెంపక శైలి. క్వశ్చన్ నెంబర్ 3, వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ. కరెక్ట్ ఆన్సర్ 2, 40 నుండి 60 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 4, వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ 4, వికాసం బహుమితీయమైనది. క్వశ్చన్ నెంబర్ 5, ఎలిజబెత్ హర్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది. కరెక్ట్ ఆన్సర్ 3, శైశవ దశ. క్వశ్చన్ నెంబర్ 6, క్రింది వానిలో ఉద్వేగం కానిది. కరెక్ట్ ఆన్సర్ 2, పాడడం. క్వశ్చన్ నెంబర్ 7, కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ 1, పూర్వ సంప్రదాయ నైతికత. క్వశ్చన్ నెంబర్ 8, రాము వయసు 12 సంవత్సరాలు, అతని మానసిక వయసు 15 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. అయినా రాము ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ. కరెక్ట్ ఆన్సర్ 3, 125. క్వశ్చన్ నెంబర్ 9, రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివింది. 1 నెల తర్వాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొర్లాయి. మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అయినా రాణి యొక్క పొదుపు గణన. కరెక్ట్ ఆన్సర్ 1, 50%. క్వశ్చన్ నెంబర్ 10, క్రింది వానిలో సరి అయినది కానిది. కరెక్ట్ ఆన్సర్ 4, అంతరదృష్టి అభ్యసనం పిల్లి. క్వశ్చన్ నెంబర్ 11, సరళకు తెలుగు బాగా వచ్చు. దీని వలన ఆమె ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ. కరెక్ట్ ఆన్సర్ 2, రుణాత్మక బదిలీ. క్వశ్చన్ నెంబర్ 12, డిస్ఫేజియా అనేది. కరెక్ట్ ఆన్సర్ 3, భాషణంలో వైకల్యము. క్వశ్చన్ నెంబర్ 13, మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. కరెక్ట్ ఆన్సర్ 1, మనోవిశ్లేషణ సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 14, మిన్నెసోటా మళ్ళీ ఫేజ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPI నందలి ప్రశ్నల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్
4 550. క్వశ్చన్ నెంబర్ 15. ఇతివృత్త గ్రాహ్యక నికష ఇతివృత్త గ్రాహ్యక నికషను అభివృద్ధి పరిచినవారు. కరెక్ట్ ఆన్సర్ 2 ముర్రే అండ్ మోర్గాన్. క్వశ్చన్ నెంబర్ 16. FLNను విస్తరించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. క్వశ్చన్ నెంబర్ 17. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ. కరెక్ట్ ఆన్సర్ 2 NCERT సంస్థ. క్వశ్చన్ నెంబర్ 18. NEP 2020 చైర్మన్. కరెక్ట్ ఆన్సర్ 1 డాక్టర్ కస్తూరి రంగన్. క్వశ్చన్ నెంబర్ 19. ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 2 3 ముగ్గురు. క్వశ్చన్ నెంబర్ 20. RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం. కరెక్ట్ ఆన్సర్ 4 25 సీట్లు. 25%. క్వశ్చన్ నెంబర్ 21. RTE 2009 ప్రకారం క్రింది వానిలో సరి అయినది. కరెక్ట్ ఆన్సర్ 3 టీసీ లేనప్పటికీ ప్రవేశం తిరస్కరించరాదు. క్వశ్చన్ నెంబర్ 22. ఉత్తీర్ణత ధృవపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం కిందకి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 23. NCF 2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. కరెక్ట్ ఆన్సర్ 1 జ్ఞాన నిర్మాణం. క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వానిలో ఇన్పుట్ సాధనం. కరెక్ట్ ఆన్సర్ 4 స్కానర్. క్వశ్చన్ నెంబర్ 25. HTML అంటే. కరెక్ట్ ఆన్సర్ 2 హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. క్వశ్చన్ నెంబర్ 26. క్రింది వానిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్. కరెక్ట్ ఆన్సర్ 1 ఫోటోషాప్. క్వశ్చన్ నెంబర్ 27. క్రింది వానిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ 3 ఫేస్బుక్. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వానిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 2 HTML or CSS. క్వశ్చన్ నెంబర్ 29. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం. కరెక్ట్ ఆన్సర్ 1 మనబడి నాడు నేడు. క్వశ్చన్ నెంబర్ 30. జగనన్న విద్యా దీవెన దీనిని ఉద్దేశించినది. కరెక్ట్ ఆన్సర్ 4 ఫీజు రియంబర్స్మెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. తెలుగు బిట్స్ చూసుకుందాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, పూర్తిగా చూడండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 31. మసలిని అనే మాటకు అర్థం. కరెక్ట్ ఆన్సర్ 3. తిరగని. క్వశ్చన్ నెంబర్ 32. ఈ పద్యంలో ముసలివాడు. కరెక్ట్ ఆన్సర్ 1. లోబి. క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ గద్యం ఇచ్చారు, చూడండి. ఈ వీడియోని పాస్ చేసుకొని చూడండి. ఇక్కడ రాయల్ నేవీకి కలప ఎందుకు అవసరం అయింది? కరెక్ట్ ఆన్సర్ 1. నౌకా నిర్మాణానికి అవసరమైంది. క్వశ్చన్ నెంబర్ 34. పై గద్యంలో ఇంగ్లాండ్ వారికి వాడలు ఎందుకు అవసరం? కరెక్ట్ ఆన్సర్ 3. సామ్రాజ్యాధికారం కొనసాగించడానికి అవసరం. క్వశ్చన్ నెంబర్ 35. మా అమ్మ చేతి వంట అమృతం ఇది. కరెక్ట్ ఆన్సర్ 4. రూపకాలంకారం. క్వశ్చన్ నెంబర్ 36. ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. కరెక్ట్ ఆన్సర్ 1. తోవ, దారి. క్వశ్చన్ నెంబర్ 37. ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. కరెక్ట్ ఆన్సర్ 2. మేలి మలుపు. క్వశ్చన్ నెంబర్ 38. ఈ సభలో మనుషుల గుంపు ఎక్కువ. గీత గీసిన పదాలు దీనికి సరి అయిన నానార్థ పదం. కరెక్ట్ ఆన్సర్ 4. సమాజం. క్వశ్చన్ నెంబర్ 39. రోగాదులచే శిథిలమయ్యేది. వ్యుత్పత్త్యర్థ పదం. కరెక్ట్ ఆన్సర్ 1. శరీరం. క్వశ్చన్ నెంబర్ 40. బ్రజ్న పదానికి వికృతి. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రొద్దు. క్వశ్చన్ నెంబర్ 41. వీణుల విందు జాతీయ పదానికి అర్థం. కరెక్ట్ ఆన్సర్ 1. చెవులకు ఆనందంగా ఉండటం. క్వశ్చన్ నెంబర్ 42. అంతంత కోడికి అర్ధసేరు మసాలా ఇది ఒక సామెత. కరెక్ట్ ఆన్సర్ 3. సామెత. క్వశ్చన్ నెంబర్ 43. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వం. ఆ మిత్రుని వల్ల కలిగే ప్రయోజనాలు తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశం. కరెక్ట్ ఆన్సర్ 2. స్నేహం. క్వశ్చన్ నెంబర్ 44. కొండపై నుండి జాలు వారుతున్న సెలయేటిలో మేనములు మేనుమరచి గెంతుతున్నాయి. ఇందులో ఏ అలంకారం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3. స్వభావోక్తి. క్వశ్చన్ నెంబర్ 45. దివ్యౌషధం పదమును విడదీస్తే. కరెక్ట్ ఆన్సర్ 2. దివ్య ప్లస్ ఔషధం. దివ్యౌషధం. క్వశ్చన్ నెంబర్ 46. ద్విగు సమాసానికి చెందనిది. కరెక్ట్ ఆన్సర్ 3. ఫలపుష్పాలు. క్వశ్చన్ నెంబర్ 47. ఆయన అసువులు బాసారు. గీత గీసిన పదానికి అర్థం. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రాణాలు. క్వశ్చన్ నెంబర్ 48. వర్తమాన కాల అసమాపక క్రియ. కరెక్ట్ ఆన్సర్ 4. శత్రర్థకం.
క్వశ్చన్ నెంబర్ 49. నీవు పాఠం చదువు ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ 2. విద్యార్థక వాక్యం. క్వశ్చన్ నెంబర్ 50. తొలి తెలుగు కథానిక. కరెక్ట్ ఆన్సర్ 4. దిద్దుబాటు. క్వశ్చన్ నెంబర్ 51. మకుటాన్ని కలిగిన ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ 3. శతకము. క్వశ్చన్ నెంబర్ 52. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మరెన్నో అని ఆవేదన చెందినది. కరెక్ట్ ఆన్సర్ 4. మేసరగండ విశ్వరూపాచారి. క్వశ్చన్ నెంబర్ 53. 11వ అక్షరం యతి స్థానంగా ఉన్న వృత్తపద్యం. కరెక్ట్ ఆన్సర్ 2. చంపకమాల. క్వశ్చన్ నెంబర్ 54. బెల్లం కొట్టిన రాయి ఈ జాతీయానికి సరిపోయే న్యాయం. కరెక్ట్ ఆన్సర్ 4. గుడోపల న్యాయం. క్వశ్చన్ నెంబర్ 55. సంస్కృత ప్రాకృత తుల్యమైన భాష. కరెక్ట్ ఆన్సర్ 2. తత్సమము. క్వశ్చన్ నెంబర్ 56. తానొక ప్రకృతి ఆధారకుడినని విజయ్ అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చగా. కరెక్ట్ ఆన్సర్ 1. నేనొక ప్రకృతి ఆధారకుడిని అని విజయ్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 57. భర్తృహరి సుభాషితములు తెలుగులోకి అనువదించిన వారు. కరెక్ట్ ఆన్సర్ 3. ఏనుగు లక్ష్మణ కవి. క్వశ్చన్ నెంబర్ 58. కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం. కరెక్ట్ ఆన్సర్ 1. చదవక. క్వశ్చన్ నెంబర్ 59. మధ్యమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు. కరెక్ట్ ఆన్సర్ 2. నీవు మీరు. క్వశ్చన్ నెంబర్ 60. యుద్ధాల వలన నష్టపోయేది సామాన్యులే. ఇది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ 2. నిశ్చయార్థక వాక్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. Question number 61. You have just been introduced to Mr. Madan. He said, how do you do? Choose the response to the above. Options are: option 1, glad to meet you; option 2, nice meeting you; option 3, how do you do; option 4, I am fine. Correct answer is option 3, how do you do. Question number 62. If someone said, could you lend me 100 rupees and you don't want to, what would you say? Choose your answer from the following. Options are: option 1, I am okay; option 2, I am sorry, I can't; option 3, I am not rich; option 4, I don't lend you. Correct answer is option 2, I am sorry, I can't. Question number 63. The purpose of introduction in a personal letter is: options are: option 1, to sign off the letter; option 2, to establish the sender's authority; option 3, to briefly mention relevant information; option 4, to ask the recipient for a favor. Correct answer is option 3, to briefly mention relevant information. Question number 64. The final step before finalizing a notice is: options are: option 1, distribution; option 2, proofreading; option 3, introduction; option 4, formatting. Correct answer is option 2, proofreading. Question number 65. Choose the correctly punctuated sentence. Options are: option 1, he said, my new job is very interesting; option 2, he said, my new job is very interesting; option 3, he said, my new job is very interesting; option 4, he said, my new job is very interesting.
Correct answer is option 1. He said, my new job is very interesting. Question number 66. Scarcely had he mentioned her name than her father left the room. Choose the option that has grammatical error. Correct answer is option 3, C. Question number 67. Choose the suffix that suits to get the noun form of the word active. Options are option 1, LLY, option 2, LY, option 3, TED, option 4, ITY. Correct answer is option 4, ITY. Question number 68. Choose the correct option that indicates the arrangement of the following words in the alphabetical order. Options are A. Quantities, B. Q, 3. Qualities, D. Questionnaire. Correct answer is option 2, C, A, D, B. Question number 69. Choose the meaning of the idiom beat about the bush. Options are option 1, serious discussion, option 2, move away, option 3, avoid talking directly, option 4, most important. Correct answer is option 3, avoid talking directly. Question number 70. The rocket blasted off at midnight. Choose the meaning of the underlined part in the above sentence. Options are option 1, backed up, option 2, took off, option 3, broke down, option 4, looked down. Correct answer is option 2, took off. Question number 71. Choose the correctly spelled word. Uh, Word is immigrants. Correct answer is option 1, immigrants. IMMIGRANTS. Question number 72. Choose the option that can be used as a one word substitute for a handwritten document. Options are option 1, a documentary, option 2, biography, option 3, manuscript, option 4, an autobiography. Correct answer is option 3, manuscript. Question number 73. There are 29,000 tables on which more than 26,000 names of the fallen soldiers have been etched. Choose the synonym of the word etched. Options are option 1, engraved, option 2, expunged, option 3, erased, option 4, obliterated. Correct answer is option 1, engraved. Question number 74. Miss Slater, don't look so daft. Choose the antonym of the word daft. Options are option 1, wacky, option 2, sane, option 3, lunatic, option 4, stupid. Correct answer is option 2, sane. Number 75. He is the best man. Dash. Choose the correct option that fits the blank. Options are option 1, on the earth, option 2, in the earth, option 3, on earth, option 4, in earth. Correct answer is option 3, on earth. Question number 76. Sindhu was dedicated dash her job. Choose the preposition that fits the blank. Options are option 1, by, option 2, for, option 3, with, option 4, to. Correct answer is option 4, 2. Question number 77. Choose the sentence that contains the past perfect tense. Options are option 1, when I reach the station, the train has left. Option 2, when I reach the station, the train will leave. Option 3, when I reach the station, the train had left. Option 4, when I am reaching the station, the train is left. Correct answer is option 3. When I reached the station, the train had left. Question number 78. Rani, look at those dark clouds. Ravi, I think it dash rain. Choose the option that fits the blank. Options are option 1, is raining, option 2, is going to rain, option 3, is rained, option 4, will raining. Correct answer is option 2, is going to rain. Question number 79. Penny said to Jody, will you be back before dinner? Choose the reported speech of the sentence above. Options are option 1. Penny told Jody, when will he be back before dinner? Option 2. Penny asked Jody if he would be back before dinner. Option 3. Penny said if Jody will come back for dinner. Option 4. Jody asked Penny if she would be back before dinner. Correct answer is option 2. Penny asked Jody if he would be back for before dinner. Question number 80. I dash to go and sit on the back bench. Choose the option that is apt to fill in the blank. Options are option 1, have asked by, option 2, am asked by, option 3, I asked,
Option 4 was asked. Correct answer is option 4 was asked. Question number 81. The teacher as well as the students dash on vacation. Choose the option that fits the blank. Options are option 1 are, option 2 have been, option 3 is, option 4 were. Correct answer is option 3 is. Question number 82. Choose the sentence with the adverbial cause clause. Options are option 1. He decided to go to his workplace because he got into debts. Option 2. He stopped his business. Option 3. I know the doctor who is famous in this town. Option 4. Do you think that he is right? Correct answer is option 1. He decided to go to his workplace because he got into debts. Question number 83. He was 4 months old. In the above sentence, old is options are option 1 emphatic noun, option 2 a noun, option 3 an adverb, option 4 an adjective. Correct answer is option 4 an adjective. Question number 84. She did everything right during pregnancy. In the above sentence, the word right is options are option 1 adjective of quality, option 2 an adjective of shape, option 3 an adverb of reason, option 4 an adverb of manner. Correct answer is option 4 an adverb of manner. Question number 85. Jumping on his horse, the farmer rode to the market. Underlined part of the above sentence can be labeled as options are option 1 present participle, option 2 perfect participle, option 3 past participle, option 4 continuous participle. Correct answer is option 1 present participle. Question number 8. Question number 86. Linking words help us in many ways in writing. Firstly, they help us in presenting our ideas in a meaningful way. In the above sentence, the linker firstly is used. Options are option 1 to introduce the result of an action, option 2 to contradict from the first sentence, option 3 to organize points, option 4 to indicate similarity. Correct answer is option 3 to organize points. Question number 87. I finished my project was several days dash the deadline. Choose the proposition that fits the blank. Options are option 1 ahead of, option 2 in place of, option 3 by means of, option 4 in addition to. Correct answer is option 1 ahead of. Question number 88. You may leave this place now. This sentence indicates options are option 1 the request, option 2 ability, option 3 taking permission, option 4 giving permission. Correct answer is option 4 giving permission. Question number 89. Read the following passage. Morally and culturally, American television programs have affected our society. American programs have many positive sides, but the negative aspects of them had affected our cultural approach and customs. The main concern raised above the influence of American television program is options are option 1 their lack of entertainment values, option 2 their positive impact on cultural values, option 3 the negative effect on societal norms and customs, option 4 their educational content. Correct answer is option 3 their negative effects on social norms and customs. Question number 90. Indians have been influenced by dash sides of American TV programs. Options are option 1 both positive and negative, option 2 unchanged, option 3 positive, option 4 negative. Correct answer is option 1 both positive and negative. Thank you for watching. Please subscribe, like and share with your friends and family. Question number 91. 1,000,000 is equal to dash 100,000. Correct answer option 2. 1,000,000 is equal to 10,100,000. 1,000,000 is equal to 10,100,000. విభాగ న్యాయం దృష్ట్యా ఏబిసి ఏ బి మరియు సి అను మూడు పూర్ణ సంఖ్యలకు ఆప్షన్ చూడండి. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ సి ప్లస్ బి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏబిసి దేమోని ఏబి ఇంటూ సి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. క్వశ్చన్ నెంబర్ 93. 20, 24ల మధ్య గల అకరణీయ సంఖ్యల సంఖ్య
ఆప్షన్స్ 3, 1, 0 అనంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనంతం. ఏదైనా రెండు నెంబర్ల మధ్య అకర్ణీయ సంఖ్యలు మనం ఎన్నైనా సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆప్షన్ 4 అనంతం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో అసత్య ప్రవచనంను గుర్తించండి. అంటే తప్పున్న ప్రవచనాన్ని గుర్తించమన్నారు. ఫస్ట్ ఆప్షన్, ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకం. ఇది కరెక్టే. నెక్స్ట్, ప్రతి పూర్ణాంకం ఒక పూర్ణ సంఖ్య. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య. ఇది కూడా కరెక్టే. ప్రతి అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్య. ఇది రాంగ్ అనమాట. సో అసత్యం అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95. క్రింది వానిలో సత్యమైనది. సత్యమైన కరెక్ట్ అయింది ఏది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అది కరెక్ట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 96. ఒక గంటలో 1% ఎన్ని నిమిషాలు అని అడుగుతున్నారు. ఒక గంట అంటే 60 నిమిషాలు కదా. సో 60 నిమిషాలు ఇంటూ 1/100. 0 క్యాన్సిల్. 2 5 2 3. సో 3/5 minutes. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 3/5 నిమిషాలు. క్వశ్చన్ నెంబర్ 97. చక్రవడ్డీకి సూత్రం. చక్రవడ్డీకి సూత్రము P×1 + R/100 ఇది మొత్తము ఈ వడ్డీ కాకుండా ఏ ఫైండ్ అవుట్ చేయడానికి సూత్రము. ఇది కాదు, ఇది బారు వడ్డీకి. సో ఇది ఏ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి చక్ర వడ్డీ కావాలి అని అన్నారు కాబట్టి మొత్తము టోటల్లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ అసలు తీసేస్తే అప్పుడు ఇంట్రెస్ట్, చక్రవడ్డీ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో A-B. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 A-B. క్వశ్చన్ నెంబర్ 98. ఇవ్వబడిన రేఖాఖండం పొడవును ఎలాంటి స్థానదోషం లేకుండా ఖచ్చితంగా కనుగొనుటకు ఉపయోగించే జ్యామితీయ పరికరం. ఆప్షన్స్ కొలబద్ద మాత్రమే, విభాగిని, వృత్తలేఖిని, కోణమానిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విభాగిని. డివైడర్తో మనం కరెక్ట్గా రేఖాఖండం పొడవుని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 99. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 360 degrees. ఏ క్రమ బహుభుజి అయినా సరే దాని బాహ్య కోణాల మొత్తము 360 degrees ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 100. ఒక జత మాత్రమే సమాంతర భుజాలు కల చతుర్భుజం. ఆప్షన్స్ సమలంబ చతుర్భుజం, దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం, చతురస్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం. ట్రెపీజియంలో మాత్రమే 1 పెయిర్ ఉంటాయి అన్నమాట ప్యారలల్గా. మిగిలిన అన్నట్లోని 2 పెయిర్స్ కూడా ప్యారలల్గా ఉంటాయి. చతురస్రంలో కూడా 2 పెయిర్స్ ఉంటాయి, సమాంతర చతుర్భుజంలో కూడా 2 పెయిర్స్ ఉంటాయి, చతురస్రంలో కూడా 2 పెయిర్స్ ఉంటాయి. ఓన్లీ ట్రెపీజియం సమలంబ చతుర్భుజంలో మాత్రమే ఒక పెయిర్ సమాంతరంగా ఉంటుంది, ఇంకొక పెయిర్ సమాంతరంగా ఉండదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 101. ఒక వృత్తానికి గీయగల స్పర్శరేఖల గరిష్ట సంఖ్య. ఆప్షన్స్ 0, 1, 2 అనంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇన్ఫినిటీ అనంతం. మనం వృత్తానికి స్పర్శరేఖలు ఎన్నైనా సరే గీయచ్చు. క్వశ్చన్ నెంబర్ 102. దత్తాంశంలోని గరిష్ట కనిష్ట పరిశీలనల మధ్య భేదం. ఆప్షన్స్ వ్యాప్తి, అంకమధ్యమం, మధ్యగతం, బాహుళికం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాప్తి. ఇంగ్లీష్లో దాన్ని రేంజ్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 103. వర్గీకృత దత్తాంశం యొక్క అంకమధ్యమంను కనుగొనుటలో
ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములాలో యుఐను సూచించున్నది ఏంటి అని అడిగారనమాట. సో ఆప్షన్స్ తరగతి అంతరం, తరగతి పొడవు, విచలనం, తరగతి మధ్య విలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విచలనం. క్వశ్చన్ నెంబర్ 104. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. దీన్ని కారణాంకాల కింద విభజించమన్నారు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏబి. సో ఇందులోని రెండాటిలో కింద తీసుకుంటే ఇందులో ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ పక్క తీసుకుంటే ఎక్స్ ప్లస్ ఏ మిగులుతుంది. అలాగే ఇందులో బిఎక్స్ ఉంది, ఇందులో ఏబి ఉంది. బి కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ ఏ మిగులుతుంది. సో ఇక్కడ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ, దాన్ని ఎక్స్ ప్లస్ ఏ అని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ బి. సో ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2. ఆప్షన్ 2లో ఉంది చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 105. శ్రేణి 2, 7, 12 ఇలా డాష్లోని 10 పదాల మొత్తము. ఇది శ్రేణి ఎలా ఉంది అని అంటే చూడండి, 2 తర్వాత 2కి +5 యాడ్ చేస్తే 7, 7కి +5 యాడ్ చేస్తే 12. సో అర్థమెటిక్ సిరీస్లో ఉంది ఇది. సో ప్రతి నెంబర్కి +5 యాడ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ టర్మ్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ nth టర్మ్ అంటే 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేసి, ఆ 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని నుంచి ఆ నెంబర్స్ అన్ని యాడ్ చేయడానికి ఫార్ములాని బట్టి చేయాలన్నమాట. సో ఎవరైనా ఇది లెంతీ ప్రాసెస్ కాబట్టి ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో దీని ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 245. క్వశ్చన్ నెంబర్ 106. వర్గ సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0కు సమాన వాస్తవ మూలాలను కలిగి ఉండే విచక్షిని. ఆప్షన్స్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0, బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0, బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0, స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు బి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. క్వశ్చన్ నెంబర్ 107. ఎత్తు 9 సెంటీమీటర్లు గల క్రమ వృత్తాకార శంకువు యొక్క ఘన పరిమాణం 48 పై ఘనపు సెంటీమీటర్ అయితే దాని భూ వ్యాసార్థం అడిగారు. ఇక్కడ ఘనపరిమాణం ఇస్తారు కాబట్టి ఘనపరిమాణం 48 పై ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1/3 5 ఆర్ స్క్వేర్. హెచ్ కాబట్టి హెచ్ 9 అని ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా ఇంటూ 9 వేసేస్తున్నాము. 3 టైమ్స్ పోతుంది. అలాగే పైకి క్యాన్సిల్ అవుతుంది. 3 16 టైమ్స్ పోతుంది. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 4 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 108. ఆఫ్ డి h1 ప్లస్ h2 చదరపు యూనిట్లు అనేది దీని యొక్క వైశాల్యం నాకు సూత్రం. ఆప్షన్ చతురస్రం, దీర్ఘచతురస్రం, సమలంబ చతుర్భుజం, చతుర్భుజం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 చతుర్భుజం. ఇది చతుర్భుజానికి ఫార్ములా అనమాట. క్వశ్చన్ నెంబర్ 109. వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం అవుతుంది? సో వృత్తాకారం యొక్క మనకి ఇక్కడ పై వాల్యూను 3.14 కింద తీసుకోమన్నారు. సో ఇప్పుడు మనం చుట్టూ చుట్టాను కాబట్టి చుట్టుకొలత చూడాలి. సో చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2πr. సో 2 ఇంటూ పై అంటే 3.14 ఇంటూ ఆర్ 10 ఇచ్చారు. సో ఇది మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ 62.8. సో ఆప్షన్ 2
62.8 is the right answer. Question number 110. If P of E is equal to 0.05 అయినా ఈ కాదు యొక్క సంభావ్యత. ఆప్షన్స్ 0.05, 0.095, 0.95, 9.5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 0.95 is the right answer. Question number 111. -1 ఏ పాదంకు చెందుతుంది అంటే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే ఇది -y, ఇది -x, ఇది Q1, Q2, Q3, ఇది Q4 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి అంటే ఎక్స్ మైనసే, వై వాల్యూ కూడా మైనసే. సో అది ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ Q3 is the right answer. So option 3 right answer. Question number 112. త్రిభుజ గురుత్వ కేంద్రం మధ్యగత రేఖను శీర్షం నుండి విభజించు నిష్పత్తి. ఆప్షన్స్ 2:1, 1:2, 2:3, 3:2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 2:1. Question number 113. Tan 2a is equal to cot a minus 18 degrees. 2a లఘుకోణం అయిన ఏ విలువ. ఆప్షన్స్ 18 degrees, 24 degrees, 30 degrees, 36 degrees. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 36 degrees. Question number 114. cosec 0 degrees is equal to ఆప్షన్స్ నాట్ డిఫైన్డ్ నిర్వచించబడదు, square root of 2, 2/√3, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిర్వచించబడదు. cosec 0 degreesని మనం డిఫైన్ చేయలేం. క్వశ్చన్ నెంబర్ 115. ఆసుపత్రిలో తనను చూడడానికి వచ్చిన ప్రొఫెసర్ టాక్సీ కారు నెంబర్ 1729ను 12³ + 1³ is equal to 10³ + 9³ చెప్పిన గణిత మేధావి. ఆప్షన్స్ ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, ఎస్ రామానుజన్, భాస్కరాచార్య. మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, శ్రీనివాస రామానుజన్. క్వశ్చన్ నెంబర్ 116. భారతదేశానికి చెందిన ఆర్హెచ్ దవే 1969లో ఈ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించాడు. ఆప్షన్స్ జ్ఞానాత్మక, మానసిక చలనాత్మక, భావావేశ, పరిజ్ఞాన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మానసిక చలాత్మక. క్వశ్చన్ నెంబర్ 117. ఒక నిర్దిష్ట సందర్భంలో సత్యమై అలాంటి మరికొన్ని సందర్భాలలో కూడా సత్యమై ఉండగలిగేది అలాంటి అన్ని సందర్భాలలో సత్యమే అవుతుంది అనేది. ఆప్షన్స్ ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆగమన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 118. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో క్షేత్ర పర్యటనల స్థానం. ఆప్షన్స్ 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 5. క్వశ్చన్ నెంబర్ 119. విద్యార్థుల పురోభివృద్ధికి పాఠశాల కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి విద్యా ప్రణాళిక అవుతుంది అని చెప్పినవారు. ఆప్షన్స్ ఆల్బర్ట్, కన్నింగ్హామ్, సామ్యూల్, రామానుజన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆల్బర్ట్. క్వశ్చన్ నెంబర్ 120. లాస్ట్ క్వశ్చన్. స్థిరంగా నిలకడగా ఫలితాలిస్తున్న నికష లక్షణం. ఆప్షన్స్ సత్, ప్రమాణత,
లక్ష్యాత్మకత, విషయాశ్రయత, విశ్వసనీయత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విశ్వసనీయత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 121. క్రింది వాటిలో సరి అయిన సంబంధం. ఆప్షన్స్: వడి ఈజ్ ఈక్వల్ టు దూరం ఇంటూ కాలం. వడి దూరం కాలం. వడి కాలం బై దూరం. కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం ఇంటూ వడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వడి దూరం బై కాలం. ఇక్కడ యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది అని అనుకుంటున్నాను. దీనికి కూడా వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. చంద్రునిపై క్వశ్చన్ నెంబర్ 122 చూడండి. చంద్రునిపై 10 కిలోగ్రాములు వస్తువు యొక్క భారం. ఆప్షన్స్: 10 కిలోగ్రాములు, 16.33 కిలోగ్రాములు, 16.33 n. ఆప్షన్ 4 10 n. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 16.33 n. క్వశ్చన్ నెంబర్ 123. క్రింది వానిలో సరికానిది అంటే రాంగ్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆప్షన్స్ 1 ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఒక సెకనులో చేసే డోలనాల సంఖ్యను పౌనపున్యం అంటారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మానవుని శ్రవ్య అవధి 20 ఎడ్జెస్ నుండి 20,000 ఎడ్జెస్ల వరకు ఉంటుంది. ఇది కూడా కరెక్టే. అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేని ధ్వనులను సంగీతం అంటారు. ఇది తప్పు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేని ధ్వనులను సంగీతం అంటారు. క్వశ్చన్ నెంబర్ 124. పట్టక వక్రీభవన గుణకంను లెక్కించుటకు సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పట్టక వక్రీభవన గుణకంను లెక్కించుటకు సూత్రము. కరెక్ట్ ఆన్సర్ n sin a d by 2 by sin a by 2. క్వశ్చన్ నెంబర్ 125. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది. ఆప్షన్స్: మోటార్, బ్యాటరీ, జనరేటర్, స్విచ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మోటార్. మోటారు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 126. క్రింది వానిలో సూర్యుని యొక్క గ్రహం కానిది. ఆప్షన్స్: సిరియస్, బుధుడు, శని, భూమి. బుధుడు, శని, భూమి సూర్యుని యొక్క గ్రహాలే. సిరియస్ ఒకటి కాదు కాబట్టి కానిదాన్ని గుర్తించమన్నారు. సో ఆప్షన్ 1 సిరియస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 127. భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం. ఆప్షన్స్: సిల్వర్, అల్యూమినియం, జింక్, ఇనుము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అల్యూమినియం. అల్యూమినియం ఎక్కువగా లభిస్తుంది అన్నమాట. ఎలక్ట్రాన్ విన్యాసం 2,8గా గల మూలకం ఆధునిక ఆవర్తన పట్టికలో ఈ గ్రూప్లో ఉంటుంది. గ్రూప్ 8, గ్రూప్ 2, గ్రూప్ 18, గ్రూప్ 10. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గ్రూప్ 18. గ్రూప్ 18లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 129. ద్రవ స్థితిలోకి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్: బాష్పీభవనం, నిక్షేపణం, ఉత్పతనం,
సాంద్రీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్పతనం. ఉత్పతనం అంటే ఏదైనా మూలకం ద్రవ స్థితిలోకి మారకుండా ఘనస్థితి నుంచి డైరెక్ట్గా ఆవిరైపోవడం అనమాట, వాయు స్థితిలోకి మారిపోవడం. క్వశ్చన్ నెంబర్ 130. బొగ్గును ప్రయోగశాలలో తయారు చేయడం సాధ్యం కాదు, ఎందుకనగా? ఆప్షన్ చూడండి. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ, దీనికి చాలా అల్పపీడనం అవసరం, దీనికి చాలా అల్ప ఉష్ణోగ్రత అవసరం, ఇది కాలుష్యానికి ప్రధాన కారణం అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 131. సాధారణంగా గాలిలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల ఉమ్మడి శాతం 1%, 10%, 80%, 99%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 99%. ఒక ద్రావణం కోడిగుడ్డు పెంకుతో చర్య జరిపి విడుదల చేసిన వాయువు సున్నపు తేటను పాలవలే మార్చిన ఆ ద్రావణం దేనిని కలిగి ఉంటుంది? ఆప్షన్స్ NaCl, HCl, LiCl, KCl. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 HCl, హైడ్రోజన్ క్లోరైడ్. క్వశ్చన్ నెంబర్ 133. ఇక్కడ చూడండి, సరిగ్గా జత చేయమని చెప్పి సమూహం ఏ, సమూహం బి, గ్రూప్ ఏ, గ్రూప్ బి కింద డివైడ్ చేశారు. వాటిని కరెక్ట్గా మ్యాచ్ చేయాలన్నమాట. అనెలిడా అంటే నెఫ్రేడియా 1 సి. నెక్స్ట్ నెమటోడా అంటే రెనెట్ కణాలు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ పక్షులు ఆప్షన్ డి మూత్రపిండాలు. 4ది ఇంకా మిగిలిపోయింది 1 ఆర్థ్రోపోడా హరిత గ్రంథులు. సో 1C, 2A, 3D, 4B. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది అది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 134. స్వపరాగ సంపర్కం జరపలేని పుష్పాలను కలిగి ఉండే మొక్క. ఆప్షన్స్ ఆవాలు, గులాబీ, బొప్పాయి, పెట్యూనియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బొప్పాయి. క్వశ్చన్ నెంబర్ 135. సమవిభజనలో సెంట్రోమియర్ చీలిపోయి క్రోమాటిడ్లు వేరు అయ్యే దశ. ఆప్షన్ ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్యదశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చలన దశ. క్వశ్చన్ నెంబర్ 136. మోచేతిలో ఉండే కీలు. బంతిగిన్నె కీలు, బొంగరపు కీలు, మడతబందు కీలు, కదలని కీలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మడతబందు కీలు. మోచేతిని మనం మడత పెడుతుంటాం కాబట్టి అక్కడ ఉండే కీలు మడతబందు కీలు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ప్రకటన అసర్షన్ 1, దానికి రీజన్ R1 ఇచ్చారు. ఒకసారి చూడండి. తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత మనకు కండరాలు నొప్పి వస్తుంది, ఇది కరెక్ట్ అయిన స్టేట్మెంట్. నెక్స్ట్ రీజన్ చూడండి. వ్యాయామం చేసేటప్పుడు అవాయు శ్వాసక్రియ వలన కండరాలలోకి ఇథనాల్ చేరుతుంది, ఇది తప్పు అనమాట. సో ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్ చూడండి. ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. సో ఇక్కడ వివరణలో ఏమీ లేదు కాబట్టి ఆప్షన్ 1 ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. క్వశ్చన్ నెంబర్ 138. క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడనిది. ఆప్షన్ చూడండి. ఆడ్రినలిన్ గాయిటర్, ఇది తప్పు. ఇన్సులిన్ మధుమేహం, ఇది రైటే. నెక్స్ట్ ఈస్ట్రోజన్ అక్షోజాల అభివృద్ధి, ఇది కూడా కరెక్టే.
టెస్టోస్టిరాన్ ముఖంపై వెంట్రుకలు, ఇది కూడా కరెక్టే. సో సరిగ్గా జతపరచండి ఆప్షన్ 1 అడ్రినలిన్ గాయిటర్. క్వశ్చన్ నెంబర్ 139. పొడవైన స్తూపాకార శాఖారహిత బహుకేంద్రక కండర కణాలు ఇక్కడ ఉంటాయి. హృదయంలో, ఎముకలను అతుక్కొని, గర్భాశయంలో, ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎముకలను అతుక్కొని. క్వశ్చన్ నెంబర్ 140. క్రింది వానిలో ఆహార గొలుసును సూచించడానికి సరైన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గడ్డి, మేక, పులి. ఇక్కడ చూడండి ఈ సింబల్ కరెక్ట్గా గొలుసు, ఏదైనా ఆహార గొలుసు చూపించడానికి ఈ సింబల్ కరెక్ట్గా ఉండాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 141. ఎక్స్ అనే మొక్కలో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. దాని కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఈ సమాచారం ఆధారంగా ఎక్స్ అనే మొక్క ఒక ఆప్షన్ వృక్షం, గుల్మము, పొద, పాకే మొక్క. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుల్మము. క్వశ్చన్ నెంబర్ 142. అసీల్ మరియు లెగ్ హార్న్ జాతుల మధ్య పర ప్రజనన కార్యక్రమాలలో ఆశించిన లక్షణం కానిది. ఆప్షన్స్ ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడిపిల్లలు, వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం పొడవైన బ్రాయిలర్ తల్లి, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం, గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం పొడవైన బ్రాయిలర్ తల్లి. క్వశ్చన్ నెంబర్ 143. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతి కానిది. ఆప్షన్స్ అడవిదున్న, భారతదేశపు పెద్ద ఉడత, పులి, ఎగిరే ఉడత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పులి. క్వశ్చన్ నెంబర్ 144. వయోజన మానవులలో పెద్ద ప్రేగు పొడవు సుమారుగా 1.5 మీటర్స్, 7.5 మీటర్స్, 9 మీటర్స్, 4 మీటర్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1.5 మీటర్స్. మానవునిలో పెద్ద ప్రేగు పొడవు 1.5 మీటర్లు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 145. జ్ఞానాన్ని సముపార్జించడం అనేది లక్ష్యం, ఉద్దేశం, స్పష్టీకరణ, విలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 146. వినిమయ వస్తువుల స్టాక్ రిజిస్టర్లో దీనిని నమోదు చేస్తారు. ఆప్షన్స్ థర్మామీటర్లు, ఇనుప సామాను, పట్టకాలు, లిట్మస్ కాగితాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లిట్మస్ కాగితాలు. క్వశ్చన్ నెంబర్ 147. శాస్త్రీయ పద్ధతిలోని పరిమితి. ఆప్షన్ శాస్త్రీయ వైఖరి ఏర్పడటం, సత్యాన్వేషణ జరగడం, సిలబస్ పూర్తి చేయడానికి ఎక్కువ కాలం పట్టదు, మూఢనమ్మకాలను పాలద్రోలడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సిలబస్ పూర్తి చేయడానికి ఎక్కువ కాలం పట్టదు. క్వశ్చన్ నెంబర్ 148. బోధన అనేది ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తికి, తక్కువ పరిణితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య అని చెప్పినది హెచ్సి మోరిసన్, ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జెరోమ్ బ్రోనర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హెచ్సి మోరిసన్. క్వశ్చన్ నెంబర్ 149. ఎడ్గర్ డేల్ అనుభవాల సంకువు ప్రకారం
దృశ్య చిహ్నాలు శాబ్దిక చిహ్నాలను చదవడం వలన కలిగే అభ్యసన శాతం. ఆప్షన్స్ 70%, 50%, 30%, 10%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 10%. క్వశ్చన్ నెంబర్ 150, లాస్ట్ క్వశ్చన్. కరిక్యులం అనే ఆంగ్ల పదం ఈ లాటిన్ పదం నుండి వచ్చినది. ఆప్షన్స్ కరిక్యులమం, కరీర్, కరీరియా, కరిక్యులే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కరీర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.